పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల పరిధిలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఆమె తెలిపారు. పోలింగ్ నిర్వహణ కోసం 1105 బూతులు ఏర్పాటు చేశామని చెప్తున్న జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి వనమా శివ ఫేస్ టు ఫేస్. రేపు 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఈ జిల్లాలో ఓటింగ్ జరగనుంది. దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియలో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో మన భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక మేడంతో మాట్లాడదాం. మేడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న ఓటింగ్ సర్లకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఒకసారి. సో రేపు మనకి మే 13న జరగబోయే హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈసారి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి 1105 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఏఎంఎఫ్ అనేది మేము జాగ్రత్తగా ఈసారి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ కూడా అయిపోయింది. ఈవీఎంస్ కూడా కమిషనింగ్ ఈజ్ రెడీ అండ్ స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరిగింది. రేపు ఏదైతే మనకి మే 12th ఉందో ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ డే. 5 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా ఆల్ ది పోలింగ్ పార్టీస్ అండ్ ఈవీఎంస్ కూడా రేపు మేము డిస్పాచ్ చేస్తాము. మే 13కి జరగబోయే ఎలక్షన్ కోసం మిగతా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉన్నాం. మేడం, ఇప్పుడు టోటల్గా ఇంతకుముందు సమస్యాత్మక ప్రాంతాల్లోనే సీసీ కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు, వెబ్కాస్టింగ్ కూడా డెవలప్మెంట్ చేశారంటున్నారు. అది ఏ విధంగా ఉంది? సో ఏదైతే మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని ఉన్నాయో మన జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఈసారి ఇన్సైడ్ ది పోలింగ్ స్టేషన్ మనము 100% లైవ్ వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్ చేశాము. ఏదైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో లొకేషన్ వైజ్గా బయట పోలింగ్ కెమెరాస్ కూడా పెట్టాము. ఇన్సైడ్ మైక్రో అబ్జర్వర్స్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉన్నాము. మేడం, మొత్తం టోటల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంతమంది సిబ్బంది మనం పాల్గొంటున్నారు? ఓటర్స్కి ఏమైనా అవేర్నెస్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? సో మొత్తం మనము ఈ ఎలక్షన్ ప్రక్రియలో చూసుకుంటే పిఓస్ అండ్ పిఓ, ఏపీఓ, ఓపీఓ ఆల్మోస్ట్ క్లోజ్ టు 4500 ఉన్నారు. పోలీస్ 2500 దాకా అండ్ మిగతా అంతా సిబ్బంది కలుపుకుంటే మన దగ్గర 9000 దాకా మనకి స్టాఫ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షన్స్ ఉన్నారు. అందరికీ కూడా మన పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈడీసీ అనేది ఇవ్వడం జరిగింది. డిగ్రీ కాలేజెస్ కానీ లేకపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్ లిటరసీ క్లబ్స్ అని ఆల్రెడీ పెట్టాము మేము. వాళ్ళకి అక్కడికి వెళ్ళి మేము స్పెసిఫిక్గా వాళ్ళకి ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా బయట స్ట్రీట్స్లో కూడా మేము 5K రన్ అని కానీ దెన్ అదర్ కైండ్ ఆఫ్ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఆర్ ఎలక్షన్ ఆర్ ఓటింగ్ అనే దాని మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ గారు మనకి వివరణ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి